రాకేష్ రెడ్డి అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సభ భారీ స్థాయిలో జరుగుతుందని, ప్రజలందరూ సభ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. సభ కోసం 15,000 ఎకరాల స్థలాన్ని రైతులు ఇచ్చారని, కేసీఆర్ రైతులు బాంధవుడని కొనియాడారు. గతంలో రైతుల కోసం అందరూ నినాదాలు మాత్రమే ఇచ్చారని, కానీ ఒక్క కేసీఆర్ మాత్రం విధానాలు తీసుకొచ్చారంటూ రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విధాలుగా కూడా మొత్తంగా ప్రజలంతా కూడా తండోపతండాలుగా తరలి రాబోతున్నారన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటిది మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ ఏంటి అడుగడుగునా కొంత అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మొత్తంగా ఏదైతే ఒక కథ సుఖాంతం లాగానే అయింది, ఎలా జరగబోతుంది సభ? వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా వస్తారో మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో అత్యంత పెద్ద సభలను నిర్వహించినటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంట్లో 2 సభలు అవి వరంగల్లోనే జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ కోసం వేచి చూస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని అంగరంగ వైభవంగా, ఎందుకంటే రజతోత్సవం కాబట్టి అంగరంగ వైభవంగా దాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినాము. 1500 ఎకరాల్లో ఈ యొక్క సభను మేము నిర్వహించబోతా ఉన్నాము. ఎల్కతుర్తి క్రాస్ రోడ్స్ అంటే హన్మకొండ జిల్లా, హన్మకొండ నుండి సుమారుగా ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో 3 నేషనల్ హైవేస్, సిద్దిపేట హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, ఈ 3 యొక్క జంక్షన్లో ఈ యొక్క సభను ఏర్పాటు చేయబోతున్నాం. 1500 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు, ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బాంధవుడు. దేశంలో అనేక మంది రైతుల గురించి నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళే, కానీ విధానాలు తీసుకొచ్చింది మాత్రం కేవలం కేసీఆర్ గారు మాత్రమే. కాబట్టి వారికి స్వచ్ఛందంగా మేము భూములు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ సభ జరుగుతున్నది. భారీ ఎత్తున సభ సక్సెస్ కాబోతున్నది. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మైకు దొరికితే చాలు కేసీఆర్ గారు బయటికి రావాలి, కేసీఆర్ గారు బయటికి రావాలి అని చెప్పి ఆయన మొత్తుకుంటున్నాడు కదా. ఇప్పుడు బయటికి రావడం కాదు, ఏకంగా బహిరంగ సభే పెట్టబోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడ్డం పడుకున్నా, కాంగ్రెస్ నాయకులందరూ అడ్డం పడుకున్నా కూడా వరంగల్కి వచ్చి చౌరస్తాలలో ఈ సభ విజయవంతం అవడం ఖాయం. కానీ అనుకోకుండానే అనూహ్యంగా వరంగల్లో పోలీస్ యాక్ట్ రావటం, మళ్ళీ తర్వాత అదంతా కూడా కొంత సద్దుమణిగేటువంటి పరిస్థితి, అసలు వస్తుందా రాదా, పర్మిషన్ వస్తుందా రాదా, ఎట్లా ఉంటుంది అనేటువంటి పరిస్థితి కొంత సందిగ్ధం నెలకొన్నప్పటికీ కూడా అసలు ఆ పరిస్థితిని అసలు ఎలా చూస్తారు? అంటే గతంలో ఏ ప్రభుత్వము ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. సంవత్సర కాలంలోనే ఇది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అని ప్రజలు ముద్ర వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రజతోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇదంతా ఎట్లా బట్టబయలవుతుందో, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ వీళ్ళని బర్బాత చూపెడుతుందో అనేటువంటి ఒక భయంతో ఎట్లానే చేసి దీన్ని అడ్డుకోవాలి అని కుట్ర చేసింది. కానీ ఇవేవి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలబడవు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి కుట్రలు చేసిండ్రు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానిక అన్న చందంగా మొదటి 14 నెలలు 15 నెలలు గడిచిపోయింది కదా. వచ్చిన కానుండి విద్యుత్ స్కామ్ అని, కాళేశ్వరం కుంభకోణం అని, ఇంకా రేస్ అని, అవని ఇవని ఏవేవో చేస్తామో, మీ అందరినీ అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మాట్లాడింది. ఇప్పుడు సభను కూడా ఏదో అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద విశ్వాసం ఉంది. దీన్ని అడ్డుకునేటువంటి శక్తి భూప్రపంచం మీద ఎవరికి లేదు. అందుకనే ముందే కోర్టుకు పోయి మేము మాట్లాడితే కోర్టు స్వయంగా పర్మిషన్ ఇచ్చింది. అదే ఇది ప్రజాస్వామ్య దేశం అండి. మీరెవరు అడ్డుకోవడానికి? రాజకీయ పార్టీలకు స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళ విధానాలు ఏందో ప్రజలకు చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు మీరెవరు అడ్డుకోవడానికి? సో మొత్తంగా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వరంగల్లో జరగబోయేటువంటి సభ అయితే మాత్రం చాలా భారీ జన సమీకరణ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో 1500 ఎకరాల్లో జరగబోతుంది. అక్కడ మొత్తంగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ సభను మాత్రం పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాము, దానికోసం ప్రజలంతా కూడా కంకణబద్దులై ఉన్నారు అనేటువంటిది అయితే మాత్రం రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఇది రాకేష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి.